సో కరెంట్ అఫైర్స్ 23 జనవరి 2024కి సంబంధించి ముందుగా మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అప్డేట్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఇష్యూ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. దీనికోసం వచ్చినటువంటి కమిటీ ఏంటి, ప్రస్తుతం దీనిపై ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాలి అని అంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే చట్టాలను మార్చాల్సినటువంటి అంశాలను గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ జనవరి 23ని పరాక్రమ్ దివాస్గా నిర్వహిస్తున్నాం. సుభాష్ చంద్రబోస్కి సంబంధించినటువంటి జయంతి 2024కి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడతాం. ఇక నెక్స్ట్ ఉమ్మడి వ్యాయామం సైక్లోన్ 2024 జరుగుతూ ఉంది. ఇది ఎన్నవ వ్యాయామం, ఎన్నవ ఎక్సర్సైజ్, ఏ దేశంలో జరుగుతుంది, ఏ దేశంకి సంబంధించి ఇది భారతదేశానికి ఇంపార్టెంట్ అనేటువంటి అంశాలను ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక భారత్ నైజీరియా సంబంధాలకి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశాలను గురించి కూడా మనం ఈ క్లాస్ ద్వారా క్లియర్గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మరి ఈ క్లాస్కి సంబంధించి మనం ఈ టాపిక్స్తో పాటు ఇతర అంశాలను కూడా మాట్లాడతాం. ఐకాన్ ఇండియా మీకు ఐకాన్ ఆర్కేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుంది 2024కి సంబంధించి. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, ఈఓ, సిడిపిఓకి సంబంధించినటువంటి కోర్సెస్ కోసం మీకు మెటీరియల్స్, డైలీ షెడ్యూల్స్, వాటికి అనుగుణంగా ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్. సో ఇలా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం మీరు 100 రోజులకి సంబంధించి ఒక ప్లాన్ని తీసుకొని ఈ ప్లాన్ ప్రకారం చదవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ఎలా ముందుకు తీసుకెళ్తామనేది మేము గైడ్ చేస్తాం. సో దీనికి సంబంధించిన కోర్సెస్, మెంటర్షిప్ కోర్సెస్ అనేవి మీకు ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. సో ఈ కోర్సెస్కి సంబంధించి ఈ కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. ఇక మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి దానిలో ఈరోజు ముందుగా డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటున్నాం. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ వీటి నిర్వహణ కోసం హై లెవెల్ కమిటీని ఒకటి స్థాపించడం జరిగింది. ఆ కమిటీని లీడ్ చేస్తున్నది ఎవరు, ఆ కమిటీలో సభ్యులు ఎంతమంది అని అడుగుతారు. సో అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏంటి గుర్తించండి అని అంటారు. దెన్ లేదు అని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఎప్పటి వరకు భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు పార్లమెంట్కి, శాసనసభలకి నిర్వహించడం జరిగింది అని అంటారు. సో ఇలా క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్ని క్లియర్ చేసేలాగా ఈ అంశాన్ని నేను మీకు చెప్పబోతా ఉన్నా. సో ఈ అంశానికి సంబంధించి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని మనం చాలా వైడ్గా 360 డిగ్రీస్లో నేర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం కాదు, నేర్చుకుందాం. సో ఒకసారి మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్లో భారతదేశంలో ఎన్నికలు జరిగాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నికలు జరిగాయి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కమెంట్ బాక్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఎన్నికలు జరిగాయి, ఎప్పటి వరకు ఇలా ఎన్నికలు జరిగాయి అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాం. ఈ క్వశ్చన్కి ఒక్కసారి మీరందరూ కూడా ఆన్సర్ చేయండి. 1952 లాస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ సాయి. చలో చూద్దాం. రైట్ ఆన్సర్ చెప్పారు, రైట్ ఆన్సర్ వచ్చింది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సినటువంటిది ఏంటి సార్ అని అంటే 1967 వరకు రా, అంటే జవహర్లాల్ నెహ్రూ పోయినంత వరకు కూడా ఎలా అని అంటే మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నికలు జరిగాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది రా. సో టాపిక్ ఏమని అంటున్నాం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటున్నాం. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఒక 3-4 కోణాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ప్రస్తుతం ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనేది నేను కరెంట్ ఇష్యూ చెప్పి మీకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తాను. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో మనం ముందుగా ప్రస్తుత అప్డేట్ని గురించి మాట్లాడాల్సి వస్తే ఈ అప్డేట్కి సంబంధించి ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మేము నిర్వహిస్తామనని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నాలకి సంబంధించి ప్రజాభిప్రాయం కోసం ఒక దేశంలో మన దేశంలో ఉన్నటువంటి ఒక 105
పత్రికల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రచురించడం జరిగిందిరా. ఇలా ప్రచురిస్తే ఇలా పబ్లిష్ చేసినటువంటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్పై ఇప్పుడు ఎంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అని అంటే 81% మంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే మంచిది, దాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దీనికి పాజిటివ్గా ఓటింగ్ చేయడం జరిగింది. సో ఇటీవల భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి నిర్వహణ కోసం ప్రజాభిప్రాయానికి వెళితే ఎంతమంది దీనికి అనుకూలంగా రెస్పాండ్ అయ్యారు అని అంటే 81% అనుకూలంగా రెస్పాండ్ అయ్యారు అని చెప్పేసి ఏదైతే పత్రికల ద్వారా ప్రచారం నిర్వహించడం జరిగిందో వాటి ద్వారా రిపోర్ట్స్ అనేవి ఇలా వచ్చినాయిరా. అంటే దేశంలో ఒకేసారి ఈ ఎన్నికలను నిర్వహించండి, లోక్సభకి కానీ శాసనసభలకి కానీ పదే ఎలక్షన్స్ అనేవి జరగొద్దు, వీటి ద్వారా చాలా ఖర్చు అవుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని 81% మంది ఈ దీనికి నిర్వహించడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ని నిర్వహించడానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుందిరా. మరి ఈ విధంగా రెస్పాండ్ అయినటువంటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఇటీవల కమిటీ నియమించడం జరిగింది. ఇటీవల అని కాదు, గత ఏడాది నియమించిరు. ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించిరు అని అంటే మాజీ రాష్ట్రపతిరా. ఎవరు అని అంటున్నాం? మాజీ రాష్ట్రపతి గారు. సో మాజీ రాష్ట్రపతి ఎవరు? ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి కంటే ముందు అని అంటే మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారా. ఇగో ఈ రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఈయన మాజీ రాష్ట్రపతి అని అంటున్నాం. ఇగో ఈయన అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందిరా. సో ఇప్పుడు ఈ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి స్టడీ కోసం ఏ కమిటీ వచ్చింది అని అంటున్నాం? హై లెవెల్ కమిటీ అనేది రావడం జరిగింది. సో ఇలా ఈ హై లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి 3వ సమావేశం అనేది ఇటీవల జరిగిందిరా. ఎన్నవ సమావేశము అని అంటున్నాం? 3వ సమావేశం ఇటీవల జరిగింది. ఇగో ఈ సమావేశానికి సంబంధించి ఈ 81% ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తున్నారు అని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ని నిర్వహించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశం ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అంశం. సో ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించినటువంటి కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ కమిటీని ఫామ్ చేస్తూ సెప్టెంబర్ 2, 2023లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందిరా. దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాలను స్టడీ చేసేందుకు రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించినటువంటి అధ్యక్షతన హై లెవెల్ కమిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అంటే సెప్టెంబర్ 2, 2023 నిర్ణయం తీసుకున్నది. ఇలా నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కమిటీగా రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేది పలు సమావేశాలను నిర్వహిస్తూ ఉంది. ఇక ఈ జనవరి 27న 4వ సమావేశాన్ని కూడా నిర్వహించబోతా ఉందిరా. ఎప్పుడు అని అంటున్నాం? జనవరి 27న 4వ సమావేశాన్ని కూడా రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించినటువంటి కమిటీ నిర్వహించబోతా ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇగో ఇవన్నీ కూడా ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అంశాలు. సో ఇక్కడ ఈ కమిటీ ఫామ్ అయినటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకో అంశాన్ని కూడా అడుగుతారు, మరి రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి గారు అధ్యక్షత వహిస్తున్నటువంటి హై లెవెల్ కమిటీలో సభ్యులు ఎంతమంది అని అంటారు. మీరు గుర్తుంచుకోండి, 8 మంది సభ్యులతోటి ఈ కమిటీ అనేది రన్ అవుతూ ఉంది. ఈ హై లెవెల్ కమిటీ అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశం పైన ఇది స్టడీ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం అందరం గుర్తించాల్సి ఉంటుందిరా. సో నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని అందరినీ, భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇలా నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నాలు మొదటివా అంటే కాదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1967 వరకు ఎప్పటి వరకు అని అంటున్నాం 1967 వరకు కూడా ఒకేసారి ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి. ఇగో ఈ అంశం మీద మీరు క్లారిటీ ఉండాలి.
క్లారిటీ తెచ్చుకోండి. ఒకేసారి ఎన్నికలు అనేవి జరిగాయి, ఆ తర్వాత జరగలే. ఎందుకు అని అంటే 1967 తర్వాత పరిస్థితులు అనేవి పూర్తిగా మారిపోవడం జరిగింది. సో ఇలా 1967 తర్వాత మనకి మన భారతదేశానికి సంబంధించినటువంటి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది సాధ్యం కాలే. కానీ 1967 వరకు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంలో భారతదేశంలో ఎన్నికలు జరిగాయనేటువంటి విషయంలో మీరు స్పష్టతతో ఉండాలి. ఇక నెక్స్ట్, మరి ఇప్పుడు ఈ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్గా జరుగుతలేవు, నిరంతరం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అంటే 1967 వరకు ఎలాగైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్తో ఎన్నికలు జరిగాయో సేమ్ అదే విధంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచి ఊపందుకుంది అంటే ఇటీవల మోదీ ప్రభుత్వం అనేది మనకి 2014 నుంచి చాలా క్లియర్గా గవర్నమెంట్ని రూల్ చేస్తూ ఉంది దేశంలో. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో మన భారతదేశానికి థింక్ ట్యాంక్ అని ఉందిరా, అదే నీతి ఆయోగ్ అని అంటాం. సో ఇప్పుడు 2017 నుంచి కూడా, ఎప్పటి నుంచి అని అంటున్నాం 2017 నుంచి కూడా ఇగో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఏం జరుగుతూ ఉంది అని అంటే ఇగో ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దీని మీద ప్రస్తుతం సాధ్యాసాధ్యాలకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్ నుంచి ఇది ముందుకు తీసుకువెళ్తున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ అంటే సీరియస్గా 2017 నుంచి దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి ఏమైనా నివేదికలు రూపొందించబడ్డాయా, దాని లేదు అని అంటే ఏమైనా కమిటీస్ లాంటివి వచ్చాయా అని కూడా క్వశ్చన్ అడుగుతారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ దీని మీద స్టడీ చేస్తూ ఉంది. కానీ ప్రీవియస్లో ఉన్నటువంటి నివేదికలు ఏమిటి గుర్తించండి అని అంటారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది 1967 వరకు జరిగింది అని అన్నాం. తర్వాత కొన్ని కారణాల వలన రాజకీయ అస్థిరత, ఆర్థిక పరిస్థితుల స్వభావం వీటి వలన ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు. మరి దీనికి సంబంధించి ఈ ప్రస్తావనకి సంబంధించి ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఏమైనా నివేదికలు కమిటీలు ఏమైనా వచ్చాయా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అని అంటే ఇగో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఎవరు అని అంటున్నాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అంశంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1983కి సంబంధించి ఇగో భారత ఎన్నికల సంఘం ఏం చెప్పింది అని అంటే భారత ఎన్నికల సంఘం ఒక అంశాన్ని ప్రస్తావించిందిరా. ఏమని ప్రస్తావించింది, ఎలక్షన్ ఆఫ్ ఇండియా అని అంటే ఇగో ఈ ఎలక్షన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అని అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి దేనికి సంబంధించి అని అంటున్నాం, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో వీటిని నిర్వహించేందుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలకి సంబంధించి ఒక నివేదికను రూపొందించాలి అని చెప్పిందిరా. సో స్టడీ చేయండి, ఒక నివేదికను రూపొందించండి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. సో ఇలా ఇగో ఇది 1983లో వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కోసం వచ్చినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొకటి ఏంటి అని అంటే లా కమిషన్ రా. మనకి లా కమిషన్ 170వ నివేదికను ఇచ్చింది. ఎప్పుడు అనంటే ఇగో 1999లో రా. ఎవరిచ్చారు అని అంటున్నాం, లా కమిషన్ అనేది 1999లో 170వ నివేదికను దేనిపై ఇచ్చింది అని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి నివేదికనిచ్చిందిరా. లా కమిషన్ అనేది ఇప్పటి వరకు ఈ డేట్ వరకు మొత్తం 277 రిపోర్ట్స్ లేదా నివేదికలను ఇవ్వడం జరిగిందిరా. ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది లా కమిషన్. మరి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ నివేదికలు ఎన్ని సార్ అని అంటే 277. కానీ 1999లో
ఏం చేసింది అని అంటే ఇగో వన్ నేషన్ వన్ ఎలక్షన్ రిలేటెడ్గా ఒక నివేదికను అందించడం జరిగింది. ఇలా అందించినటువంటి నివేదిక అనేది మనం గుర్తుంచుకోవాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తే. ఇక నెక్స్ట్ దీని తర్వాత 2015లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అనేది కూడా ఒక నివేదికను ఇచ్చిందిరా. ఇగో ఆ నివేదికను బేస్ చేసుకునే 2017లో నీతి ఆయోగ్ ఈ అంశాన్ని పట్టుకోవడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం, ఇగో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మూడవదిగా 2015 సంవత్సరాన్ని గుర్తుంచుకోవాలి. ఈ 2015 సంవత్సరంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అనేది ఒక నివేదికనిచ్చింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అనేది నివేదికనిచ్చింది. సో ఇలా ఈ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని నీతి ఆయోగ్ అనేటువంటిది భారత ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ని రూపొందిస్తే బాగుంటుంది అని చెప్పేసి సూచించడం జరిగింది. దీనికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగానే రామ్నాథ్ కోవింద్ కమిటీ రావడం జరిగింది. ఈ కమిటీ 2023 సెప్టెంబర్ 2న గవర్నమెంట్ దీన్ని నోటిఫై చేసింది. సో ఇలా 8 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ సమావేశాలు నిర్వహిస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కోసం. ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ప్రధానంగా ఎన్నికలకి సంబంధించి ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు వస్తే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే 1983లో భారత ఎన్నికల సంఘం వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద నివేదికలను రూపొందించాలి అని సూచించింది. ఇక లా కమిషన్ 1999లో తన 171వ నివేదిక ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడింది. అలాగే 2015లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఇలా దీన్ని బేస్ చేసుకొని 2017 నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలలో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ చర్యలను చేపట్టి వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకొచ్చి నేషన్స్ వైడ్గా ఒకేసారి ఎన్నికలు అనేవి నిర్వహించాలి, ఎలక్షన్స్ అని నిర్వహించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉందిరా. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి నిర్వహణ జరిగితే కలిగేటువంటి లాభాలు ఏంటి? వన్ నేషన్ ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే కలిగేటువంటి లాభాలు ఏమిటి గుర్తించండి అని అడుగుతారు. కొన్ని పాయింట్స్ని మనం కామన్గా గుర్తించాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ప్రయోజనాల మీద మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. ఓకే, సో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేవి జరుగుతవి అని అనుకుందాం, జరగడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి ఏకకాల ఎన్నికల ప్రయోజనాలు ఏంటి అని అంటారా? ఎన్నికల ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతారు. సో ఏకకాల ఎన్నికల ప్రయోజనాలను గురించి అడిగితే మనం ఆన్సర్ అనేది క్లియర్గా చేయాలిరా. సో ఏకకాల ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రయోజనాలను గురించి అడిగితే కొన్ని అంశాలను కామన్గా చెప్పాల్సి ఉంటుంది, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఒకటి ఎలక్షన్స్ ద్వారా ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఖర్చు అవుతా ఉన్నాయి రా. సో ఎన్నికల ఖర్చు అనేది తగ్గుద్ది అని గుర్తించాలి. ఓకే, ఖర్చు అనేది తగ్గుతుంది. ఇగో ఇది 1వ ప్రయోజనంగా గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ కూడా. ఇక నెక్స్ట్ ఈ ఎన్నికల ఖర్చు అనేది తగ్గించడంతో పాటు రెండోది ఏంటి అని అంటే ఏదైతే నిత్యావసర వస్తువులకి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో ఇవి ఎన్నికల సమయంలో వీటికి ఆటంకం అనేది ఏర్పడుతూ ఉందిరా. సో ఇగో ఈ నిత్యావసర సేవలు అనేవి మెరుగైతాయి అనేటువంటి అంశానికి కూడా గుర్తుంచుకోవాలి. ఇక 3వ అంశం ఎవరికి అని అంటే రాజకీయ పార్టీలకి సంబంధించిన. సో ఎన్నికలు అనేవి ఒకేసారి వచ్చి ఒకేసారి అయిపోవడం లేదు. గ్రామ స్థాయి మున్సిపాలిటీల నుంచి జాతీయ స్థాయిలో ఎన్నికలు అనేవి వివిధ దశలలో సంవత్సరం పొడవునా ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో ఇది ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీలకి చాలా సమస్యాత్మకంగా మారిందిరా. సో ఇలా ఈ జాతీయ పార్టీలకి సంబంధించినటువంటి ప్రెషర్ అనేది తగ్గుతుంది, అంటే ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయ పార్టీలకి సంబంధించి ఒత్తిడి అనేది ప్రెషర్ అనేది తగ్గుతుంది అని అంటున్నాం. ఇగో ఇది పార్టీలకు వచ్చేటువంటి ప్రయోజనంగా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ మనం ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించాలి అని అంటే అతిపెద్ద అంశం ఏంటి అని అంటే రక్షణ భద్రత ఓటింగ్కి సంబంధించి.
సో ఇప్పుడు భద్రతా బలగాలకి సంబంధించినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవాలిరా. భద్రతా బలగాలకి సంబంధించినటువంటి బలగాల లాభాలు కూడా ఉంటాయి. ఎలక్షన్స్ ఒకే టైంలో జరిగితే మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలను మన సరిహద్దులలో కానీ దేశ రక్షణ కోసం కానీ మోహరించవచ్చు. కానీ ఎలక్షన్స్ అనేవి పదే పదే జరగడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ భద్రతా బలగాలకి సంబంధించినటువంటి వాటిలలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి అనేటువంటి అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుందిరా. ఇలా ఒకేసారి ఎన్నికలు అనేవి నిర్వహించబడితే ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి లాభాలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ లాభాలే కాదు, చాలా లాభాలు ఉంటాయి. సో అలా దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యయాన్ని ఖర్చులను తగ్గించేందుకోసం అలాగే ఇలాంటి ప్రయోజనాలను దేశానికి చేకూర్చేందుకోసం ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి కాన్సెప్ట్ అనేది ముందుకు పోవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే పరాక్రమ దివాస్ గురించి మాట్లాడదాం రా. సో ఇప్పుడు ఈ పరాక్రమ దివాస్ అనేటువంటిది మనకి జనవరి 23న ఎవరి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ఎక్కడైనా అడిగారు అనుకోండి, వెరీ సింపుల్గా చెప్పండి, పరాక్రమ దివాస్. సో పరాక్రమ దివాస్ అనేటువంటి అంశం ఎవరికి సంబంధించింది అని అంటే భారతదేశం సంబంధించిన స్వతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి నేతాజీరా. ఆయననే మనము సుభాష్ చంద్రబోస్ అని అంటాం. సో ఈ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి జయంతిని పరాక్రమ దివాస్గా జరుపుతా ఉన్నారా. ఎప్పటి నుంచి అని అంటే 2019 నుంచి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒడిషా కటక్ ఈ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి సొంత ప్రాంతం రా. ఇక్కడ పిఎం మోదీ గారు పరాక్రమ దివాస్ని ప్రారంభించడం జరిగిందిరా. సో పరాక్రమ దివాస్ అనేది 23 జనవరిన నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ వేడుకలను ఈరోజు అంటే 23 జనవరి 2024న ఎక్కడ నిర్వహించారు అని అంటే ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ గారు ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. మనకి సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారు ఎప్పుడు అని అంటే 23 జనవరి 1897లో జన్మించారు రా. ఈయన జననం. సో ఇలా ఈయన జననం అనేది ఆయన మరణం తర్వాత నిర్వహిస్తున్నాం కాబట్టి జయంతి అని అంటున్నాం. దానినే పరాక్రమ దివాస్గా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా పరాక్రమ దివాస్కి సంబంధించినటువంటి అంశాలను మిమ్మల్ని ఏ విధంగానైనా క్వశ్చన్గా అడిగితే వీటికి సంబంధించి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఈ పరాక్రమ దివాస్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నేతాజీకి సంబంధించినటువంటి ధైర్య సాహసాలకి సంబంధించినటువంటి అంశాలను ఎర్రకోటలో రెడ్ పోర్ట్ దగ్గర ప్రత్యేకంగా ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఇది మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించినటువంటి పరాక్రమ దివాస్కి సంబంధించినటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అని అంటున్నాం రా. ఇక నెక్స్ట్ ఈ పరాక్రమ దివాస్కి సంబంధించినటువంటి అంశం తర్వాత మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటి అని అంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించి మాట్లాడదాం రా. సో ఈ అయోధ్య రామ మందిరం అనేది 22 జనవరిన రాముల వారిని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ రామాలయానికి సంబంధించి అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి అంశాలలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం వేటిని ఉపయోగించారు గుర్తించండి సరిగా అని అంటారా. ఇప్పుడు ఏవి ఉపయోగించలేదు అనేది మనం మాట్లాడదాం. బేసిక్గా ఏ కన్స్ట్రక్షన్ తీసుకున్నా ప్రధానంగా వాడేది ఏంటి అని అంటే ఇనుము కానీ ఉక్కు కానీ ప్రధానంగా వాడుతూ ఉన్నారా. కానీ అయోధ్య రామాలయంలో ఇనుము ఉక్కు అనేది వాడలేదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడదాం. సో అయోధ్య రామ మందిరంలో వినియోగించినటువంటి వాటిని గుర్తించండి, లేకపోతే వినియోగించినటువంటి వాటిని గుర్తించండి ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందిరా ఆర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇగో ఈ నిర్మాణంలో వాడినవి ఉపయోగించినవి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఈ నిర్మాణ ఉపయోగం కోసం ఏం వాడారు సార్ అని అంటే ఇసుక రాయిని వాడారా. ఓకే, ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ఎక్కువ కాలం పాటు టెంపుల్ నిలవడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఉపయోగించనివి ఏమిటి అని కూడా అడుగుతారు. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఉపయోగించనివి ఏమిటి అని అడుగుతారా. సో ఇందులో మనం రెండు గుర్తించాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఏ నిర్మాణం జరిగినా ఇనుము అనేది కామన్ రా. ఇక నెక్స్ట్ దీంతో పాటు ఉక్కు అనేది కూడా కామన్గా వాడుతూ ఉన్నారు. కానీ ఈ రెండింటిని వాడకుండా నిర్మించినటువంటి టెంపులే ఏది అని అంటే ఇగో ఇసుక రాయితో నిర్మించిన టెంపుల్ ఇటీవల అయోధ్య రామ మందిరము అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది అడిగితే మనల్ని ఇలా అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో ఇలా అడిగినప్పుడు ఇనుము ఉక్కుతో ఏమైనా నిర్మించారా అని చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా అడిగితే నో అని చెప్పేసి మనం ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. ఇక మనం ప్రీవియస్గా మాట్లాడినాం ఒక క్లాస్లో ఈ మందిర నిర్మాణం ఏ శైలిలో నిర్మించడం జరిగింది అని అంటే నగర శైలిలో నిర్మించిరు అని అన్నాం. నగర శైలి అనేది బేసిక్గా మనకి ఉత్తర భారతదేశంలో ప్రధానంగా కనిపిస్తుంది అని కూడా అన్నాం. సో ఉత్తర భారత్కి సంబంధించి ప్రధానంగా టెంపుల్స్ నిర్మాణం అంతా కూడా నగర శైలిలో ఉండేటువంటి నిర్మాణాలుగా మనం ప్రీవియస్గా మాట్లాడినాం. ఇక నగర శైలితో పాటు ద్రవిడ శైలి ఉంటుంది, వెసర శైలి అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది అని ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినాం. సో ఉపయోగించినవి ఉపయోగించని పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే వీటిని గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ మరి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించి ఇది ఎన్నంతస్తులతో ఉంది అని చెప్పేసి అడిగితే 3 అంతస్తులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలరా. సో ఇప్పుడు నగర శైలి నిర్మాణంలో నిర్మించినటువంటి ఈ టెంపుల్ మొత్తం 3 అంతస్తులతో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇదే కాకుండా అయోధ్య రామ మందిరానికి సంబంధించి మరొక అంశాన్ని కీలకంగా అడిగే అవకాశం ఉంటుందిరా. దీని మొత్తం పొడవు ఎంత అని చెప్పేసి అడుగుతారు. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి పొడవు వస్తే మీరు 380 అడుగులు అని చెప్పాలరా. ఎంత అని అంటున్నాం 380 అడుగుల పొడవు. ఇగో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి పొడవు ఎంత, టెంపుల్ పొడవు ఎంత అని అంటే 380 అడుగులు అని అంటున్నాం. ఇది గుర్తుంచుకోండి. ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక వెడల్పు ఎంత అని అంటే 250 అడుగులు రా. ఇగో వెడల్పు విషయంలో అడిగితే 250 అడుగుల వెడల్పుతో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి గుర్తించాలి. ఇక నెక్స్ట్ ఈ మొత్తం టెంపుల్ ఎత్తు ఎంత అని అంటే 161 అడుగులు రా. ఇగో ఎత్తు ఎంత అని అంటున్నాం 161 అడుగులు అని అంటున్నాం. సో ఇలా ఇగో క్వశ్చన్ వస్తుంది. అయోధ్య రామ మందిరం ఇటీవల దీన్ని ప్రారంభించడం జరిగింది, దేవుడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో ఈ టెంపుల్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ని గుర్తించండి అని అంటే అయోధ్య రామ మందిరం పొడవు 380 అడుగులు అని అంటున్నాం, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగు. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇగో దీని మీద మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇప్పుడు రామ మందిరానికి ఏం ఉపయోగించారు ఏం ఉపయోగించలేదు అని అంటే ఆన్సర్ చేయగలుగుతున్నాం. అలాగే రామ మందిరానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ చెప్పండి అని అంటే పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు అని చెప్తే మన ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా చెప్పబడుతుంది, గుర్తించబడుతుంది. 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుందిరా. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్గా ఏం మాట్లాడదాము అని అంటే ఎక్సర్సైజ్ సైక్లోన్ గురించి మాట్లాడదాం రా. ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది ఏ ఏ దేశాల మధ్యన జరుగుతుంది, సో అది ఈసారి జరిగేది ఎన్నవది, సో ఇది ఎక్కడ జరుగుతుంది మీకు తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, వెరీ గుడ్ శ్రీకాంత్, ఇంకో వెరీ గుడ్ పవు. డిజాస్టర్ సైక్లోన్ రాతో రోహిత్ శర్మ. చలో చూద్దాం.
సో ఎక్సర్సైజ్ సైక్లోన్ అని అంటున్నాం రా. ఇగో సైక్లోన్ వ్యాయామం. సైక్లోన్ వ్యాయామం ఏ దేశాల మధ్యన జరిగింది ఇటీవల, లేకపోతే సైక్లోన్ వ్యాయామంను పరిగణించండి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు రా సింపుల్గా. సైక్లోన్ వ్యాయామం, సైక్లోన్ అనేటువంటి అంశం వస్తే మీరు గుర్తించాల్సింది భారత్, ఈజిప్ట్ రా. సో ఇప్పుడు మనం ఇలా రాసుకుందాం. ఇగో ఇండియా, మొదటి ఏంటిదిరా ఇండియా, రెండవ ఏమంటున్నాం ఈజిప్ట్. ఇగో ఈ రెండు దేశాల మధ్యన జరుగుతున్నటువంటి రెండవ ఎడిషనే, ఎన్నవ ఎడిషన్ అని అంటున్నాం, రెండవ ఎడిషన్ ఎక్సర్సైజ్ ఏమిటి అని అంటే ఈ సైక్లోన్. ఈ సైక్లోన్ వ్యాయామం మొదటిసారి మన దేశంలోనే జరిగింది. రెండవ ఎడిషన్ అనేది ఈజిప్ట్లో జరగబోతా ఉందిరా. ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటున్నాం, ఈజిప్ట్లో ఈ ఎక్సర్సైజ్ అనేది, రెండవ ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. ఇండియా ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఈ ద్వైపాక్షిక వ్యాయామం అనేది రెండవ ఎడిషన్ ప్రస్తుతం జరగబోతూ ఉంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉంది అని అడుగుతారా. మరి ఈజిప్ట్లో ఇది ఎక్కడ జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా అడుగుతారు. సో ఈజిప్ట్కి సంబంధించి అన్షాస్ అనేటువంటి ప్రాంతం ఉందిరా, అన్షాస్. ఈ అన్షాస్లో ఈ వ్యాయామం ఎప్పటి నుంచి అని అంటే 22 జనవరి నుంచి 31 జనవరి వరకు జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. ఇదే సైక్లోన్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి అంశం. సో 1 ఫిబ్రవరిరా, 31 కాదు, ఒక రోజు ఎక్కువనే ఉంది. సో 1 ఫిబ్రవరి వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే సైక్లోన్ ఎక్సర్సైజ్. ఇలా మరి ఈ వ్యాయామం ద్వారా సహకారం అందించుకోవాలి అని చెప్పేసి ఎవరు సూచిస్తూ ఉన్నారు అని అంటే, ఈ వ్యాయామానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి చార్టర్లో 7వ అధ్యాయం ఉందిరా. ఈ 7వ అధ్యాయం ఏం చెప్తా ఉంది అని అంటే, ఈ ఎడారి, సెమీ ఎడారికి సంబంధించినటువంటి వాటిలలో భాగంగా ఇరుపక్షాలు సహకారం అందించుకోవాలని చెప్తా ఉంది. ఇప్పుడు ఈ అంశం మొత్తం కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగలేదు అనుకుందాం. సో కానీ ఇలా ఎక్సర్సైజ్లు నిర్వహించుకోవాలని ఎవరు సూచిస్తూ ఉన్నారు అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం దేనిని గురించి అని అంటే యుఎన్ఓరా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి చార్టర్ 7 అనేది ఉంది. ఇగో ఈ చార్టర్ 7లో ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఎడారి అలాగే సెమీ ఎడారులకి సంబంధించినటువంటి అంశాలలో వ్యాయామాలు నిర్వహించి వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి ఇతర అంశాలు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి సూచిస్తున్నది ఎవరు అని అంటే ఈ యుఎన్ఓ చార్టర్ 7 రా. సో ఇలా దీనికి సంబంధించి ఇగో ఈ అంశాన్ని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇటీవల సైక్లోన్ రెండవ ఎడిషన్ ఇండియా ఈజిప్ట్ మధ్యన జరిగింది. ఇది ఏ అంశాలను బేస్ చేసుకొని ఈ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే యుఎన్ చార్టర్ 7ని ఉపయోగించుకొని దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. మరి భారతదేశం నుంచి ఈ ఎక్సర్సైజ్కి ఎంతమంది వెళ్ళడం జరిగింది సార్, ఎంతమంది వ్యాయామంలో పాల్గొంటూ ఉన్నారు అని అంటే మొత్తం 25 మంది సైనికులు దీనిలో పాల్గొనేందుకు వెళ్ళారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి రా. భారతదేశం నుంచి ఒక 25 మంది సైనికులు దీనిలో పాల్గొంటున్నారు అనేటువంటి అంశాన్ని జస్ట్ గుర్తుంచుకోండి. సో సైక్లోన్ మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ అనేది వ్యాయామాలు, ఎక్సర్సైజ్ మీద అడగడం జరుగుతూ ఉందిరా. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఇగో ఈ మొత్తం అంశం కూడా మనకి ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుందిరా. సో ఇలా ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి, సైక్లోన్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ కోసం మీరు అప్డేట్ చేసుకోండిరా. ఓకేనా. ఇక నెక్స్ట్ భారత్ మరియు నైజీరియాకి సంబంధించినటువంటి సంబంధాలను గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు భారత్ నైజీరియాకి సంబంధించినటువంటి ప్రస్తుత అప్డేట్ ఏమిటి అని మిమ్మల్ని ఎక్కడైనా అడిగారనుకోండి, ఒక అంశాన్ని చెప్పాల్సి ఉంటుందిరా. సో భారత్ నైజీరియా అని అంటున్నాం. ఇగో ఈ నైజీరియా, భారత్ నైజీరియాకి సంబంధించి ఈ అంశం అనేది మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా.
భారత్ నైజీరియాకి సంబంధించి ఇటీవల ఎన్నవ జాయింట్ కమిషన్ సమావేశం జరిగింది అని అడుగుతారు. సో అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే 6వ జాయింట్ కమిషన్ సమావేశం అనేది జరిగింది అని చెప్పేసి చెప్పాలిరా. ఎన్నవ సమావేశము అని అంటున్నాం? 6వ జాయింట్ కమిషన్ సమావేశం ఇగో ఈ దేశాల మధ్యన జరిగింది అనేటువంటి అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. ఇటీవల 6వ జాయింట్ కమిషన్ సమావేశం ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటే భారత్ నైజీరియా అని అంటున్నాం. మరి ఈ కమిషన్కి సంబంధించి ఈ 6వ జాయింట్ కమిషన్లో ముఖ్యంగా పాల్గొన్నది ఎవరు సార్ అని అంటే మన భారతదేశం నుంచి ఇగో ఎవరు అంటే విదేశాంగ మంత్రిరా ఎస్ జయశంకర్ గారు భారతదేశ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఈ భారతదేశ విదేశాంగ వ్యవహారాలను చూస్తున్నటువంటి ఎస్ జయశంకర్ గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మరి నైజీరియా నుంచి యూసఫ్ టగ్గర్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగిందిరా. ఎవరు అని అంటున్నాం? యూసఫ్ టగ్గర్. సో ఇలా ఇగో ఈ ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఇరు దేశాలకి సంబంధించినటువంటి అంశాలను చర్చించడం జరిగిందిరా. ఈ ఇరు దేశాల అంశాలకి సంబంధించి ప్రధానమైనటువంటివి ఏంటి అని అంటే వాణిజ్యం. సో ఇలా భారత్కి నైజీరియాకి సంబంధించినటువంటి వాణిజ్య అంశాలను గురించి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల భారత్ నిర్వహించినటువంటి గ్రూప్ ఆఫ్ 20కి సంబంధించినటువంటి సమావేశాలు మంచి సక్సెస్ అని చెప్పేసి జయశంకర్ గారు ఈ 6వ జాయింట్ కమిషన్ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇక నైజీరియాకి అవసరమైనటువంటి పెట్టుబడులు కానీ సాయంలో కానీ భారత్ ముందుంటుంది అని చెప్పారు. ఇక ముఖ్యంగా విద్యుత్ కానీ పునరుత్పాదక ఇంధన వనరులకి సంబంధించి రవాణా, ఆరోగ్య సంరక్షణ ఇలాంటి అంశాలలో కూడా భారత్ సహకరిస్తుంది అనేటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగిందిరా. సో ఇలా ఇగో ఈ అన్ని అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిమ్మల్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి 6వ జాయింట్ కమిషన్ సమావేశం అని అంటే మీకు భారత్ నైజీరియా అనేటువంటి దేశాల పేర్లు గుర్తుకు రావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం సోషల్ ఆడిట్ అడ్వైజరీ బాడీ గురించి మాట్లాడదాం రా. ఇగో ఈ సోషల్ ఆడిట్ అడ్వైజరీ బాడీ అనేది దేనికోసం వచ్చింది అని అడుగుతారా. సోషల్ అడ్వైజరీ ఆడిట్ బాడీ అని అంటున్నాం. ఇగో దీనికి సంబంధించి మొదటి సమావేశం జరిగిందిరా. ఇగో దీనికి సంబంధించి ఇటీవల మొదటి సమావేశం జరిగింది. ఎందుకోసం జరిగింది అని అంటారు? సింపుల్ క్వశ్చన్. మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మొదటి సమావేశం దేనికోసం నిర్వహించారు అని అడుగుతారు. ఎనీబడి ఎవరైనా చెప్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఏం లేదు టామ్ జరీ మరి 9:30 10 అయితే కొంచెం ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు చెప్తున్నా. అట్లా ఏం లేదు, ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్తాం. ఎవరు చెప్పలే ఆన్సర్. ఇగో ఈ మొదటి సమావేశం ఎక్కడ జరిగినది అని అంటే న్యూఢిల్లీలో జరిగిందిరా. సో న్యూఢిల్లీలో జరిగినటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఏం డిస్కస్ చేశారు అని అంటే ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో ఈ పథకాలకి సంబంధించినటువంటి అంశాలలో సామాజిక తనిఖీల కోసం ఈ పథకాలకి సంబంధించినటువంటి సామాజిక తనిఖీల ద్వారా ఈ సంస్థాగతంగా పథకాలను స్ట్రాంగ్ చేయడం కోసం ఇగో ఈ సోషల్ అడ్వైజరీ ఆడిట్ బాడీ అనేటువంటిది సమావేశం నిర్వహించింది. మొదటి సమావేశం ఇది ఢిల్లీలో జరిగింది అని అంటున్నాం. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు అని అంటారు? సో సోషల్ అడ్వైజరీ ఆడిట్ బాడీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలకి సంబంధించినటువంటి తనిఖీ కోసం ఫస్ట్ మీటింగ్ని ఇది కండక్ట్ చేసింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. సో అలా క్వశ్చన్ అడిగినారే అనుకోండి, మీరు చెప్పాల్సినది ఏంటి అని అంటే మనకి సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ ఉందిరా, సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఉంది. ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి
సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ సెక్రటరీ. సో దీనికి సంబంధించి అధ్యక్షత వహించడం జరిగిందిరా. సో మరి ఇలా పథకాలకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ సమావేశంలో ఏ మంత్రిత్వ శాఖలు కీలకంగా పాల్గొనడం జరిగింది అని అంటే ఒకటి కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇక రెండు శిశు మంత్రిత్వ శాఖరా. ఏ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం? మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అలాగే సోషల్ జస్టిస్ అనేటువంటి మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి వారు కూడా ఇందులో పాల్గొన్నారు అని అన్నాం. సో ఇలా వీరందరూ కూడా పాల్గొని పథకాలకి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించేందుకోసం, ఈ పథకాలకి సంబంధించినటువంటి తనిఖీలను సరిగా నిర్వహించేందుకోసం ఇక్కడ డిస్కషన్ చేశారు. ఇది ఇటీవల మొదటి సమావేశం జరిగింది. ఇలా సమావేశం జరిగిందా లేదా అని అంటే ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలరా. ఇక నెక్స్ట్ మనకి ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నది మన్సుఖ్ మాండవీయ మామ. ఇక శిశు మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నది స్మృతి ఇరానీ గారు. ఇక్కడ సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నది డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు. సో ఇలా ఈ మంత్రిత్వ శాఖలకి సంబంధించి ఇవన్నీ కూడా జరిగావి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అంశం. ఇక నెక్స్ట్ ఇటీవల బోయింగ్ కేంద్రం అనేది ఎక్కడ ప్రారంభించబడింది అని ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందిరా. అలా వస్తే మీరు ఆన్సర్ చేయాలి. బోయింగ్కి సంబంధించినటువంటి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందిరా. అదే బోయింగ్ ఇండియా అని అంటున్నాం. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెంటర్ అనేది బోయింగ్ సుకన్య కార్యక్రమంలో భాగంగా ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అని అంటారు. మనకి వెరీ గుడ్. బోయింగ్ ఇండియా అనేటువంటి ఒక అది ఉందిరా. ఇది బోయింగ్ సుకన్య అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రన్ అవుతూ ఉంది. బోయింగ్ ఇండియా బోయింగ్ ఇండియాను గుర్తుంచుకోండి. ఇక బోయింగ్ సెంటర్ అనేది ఎక్కడ ప్రారంభించబడింది అనేది ప్రస్తుత క్వశ్చన్. సో బోయింగ్ సెంటర్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి. బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందిరా. దీన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే ప్రధాని మోదీ గారు ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక మరి బోయింగ్ ఇండియాకి సంబంధించి బోయింగ్ సెంటర్ని ప్రారంభించారు. ఇది బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు అని అంటున్నాం. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బోయింగ్ సుకన్య కార్యక్రమం అనేది కూడా ప్రారంభమైంది అని అంటున్నాం రా. బోయింగ్ సుకన్య అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. ఇది వస్తే మీరు ఉందా లేదా అని అంటే ఉన్నది అని చెప్పేసి గుర్తుంచుకోండి రా. సో ఇలా మోదీ గారు ప్రారంభించినటువంటి ఈ బోయింగ్ ఇండియా కార్యక్రమం సెంటర్ ఏదైతే ఉందో దీని ద్వారా భారతదేశానికి సంబంధించినటువంటి ఏవియేషన్ అవసరాలను తీర్చడంతో పాటు భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా రా. సో ఈ కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకోసం ఈ సెంటర్ అనేది పనిచేయబోతుంది అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక భారతదేశంలో ఏవియేషన్ పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ ఉందిరా. 2014లో భారతదేశంలో మొత్తం 70 దేశీయ విమానాశ్రయాలు అనేవి ఉన్నాయిరా. ఎప్పుడు అని అంటున్నాం 2014 అంటే మోదీ గారు బాధ్యతలు చేపట్టేటప్పటికీ 70 దేశీయ విమానాశ్రయాలు అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయిరా. దేశీయ విమానాశ్రయాలు. ఇక వీటి సంఖ్య అనేది ఇప్పటి వరకు ఎంత పెరిగినది అని అంటే మొత్తం 150కి పెరగడం జరిగింది. 2023 వచ్చేసరికి భారతదేశంలో 150 విమానాశ్రయాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇవి దేశీయ విమానాశ్రయాలు అని అంటున్నాం. డొమెస్టిక్కి సంబంధించినటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక భారత వైమానిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, భారత వైమానిక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు ఈ బోయింగ్ సెంటర్ అనేది ఉపయోగపడబోతూ ఉంది భారతదేశానికి సంబంధించి. ఇలా ఈ అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏమిటి అని అంటే భారతదేశానికి సంబంధించి
ప్రపంచ సుందరి పోటీలకి భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుందిరా 2024. సో ఇప్పుడు ప్రపంచ సుందరి పోటీలు అనేవి భారతదేశంలో ఏ ఏ నగరాలలో నిర్వహించబడతాయి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సో ఈ ప్రపంచ సుందరికి సంబంధించినటువంటి పోటీలు ఎన్నవ పోటీలు భారతదేశంలో నిర్వహిస్తూ ఉన్నారు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఇలా క్వశ్చన్ అడిగితే వీటికి సంబంధించి మీరు అందరూ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. వెరీ గుడ్ రా సింధూరా తోటి. సో భారతదేశానికి సంబంధించి 71వ ప్రపంచ సుందరి పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి సరే అంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు నిర్వహించబడబోతూ ఉన్నాయి. మార్చి 8 ఏంటిది తెలుసుగా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అదే కదా. సో ఇప్పుడు ప్రపంచ సుందరి పోటీలకి సంబంధించి ఒక 2 అంశాలను గుర్తుంచుకోండి. ప్రపంచ సుందరి పోటీలు అని అంటున్నాం. ఇగో ఈ ప్రపంచ సుందరి పోటీలు అనేవి ఎక్కడ నిర్వహించబడుతున్నాయి అని అంటే ఈ 2024కి సంబంధించి 71వ ప్రపంచ సుందరి పోటీలు అని గుర్తుంచుకోండి. సో వీటిని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అని అంటున్నాం, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు కూడా భారతదేశంలో నిర్వహించడం జరుగుతూ ఉందిరా. మరి ఇలా నిర్వహించేటువంటి పోటీలకి సంబంధించి వేదికలను ఎన్నింటిని ఏర్పాటు చేశారు సార్ అని అంటే భారతదేశంలో 2 వేదికలను ఏర్పాటు చేశారు. ఎన్ని వేదికలను ఏర్పాటు చేశారు అని అంటున్నాం, 2 వేదికలను ఏర్పాటు చేశారు. సో ఇలా ఈ 2 వేదికలు ఎక్కడ అంటే మనకి పోటీలు అయిపోయేసరికి ఎగ్జామ్స్ కూడా వస్తాయి. అప్పుడు పోటీలలో ఎవరు మరి ప్రపంచ సుందరి కప్పు గెలిచిల్లు అనేది ఒకటి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కిరీటం కదా, కప్పు కాదు, కిరీటం గెలిచిరు అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో ఏ నగరాలలో ఇవి నిర్వహించబడుతున్నాయి అని అంటే 2 నగరాలను గుర్తుంచుకోవాలిరా. ఒకటి న్యూఢిల్లీరా. ఇగో భారతదేశ రాజధాని న్యూఢిల్లీ ఏదైతే ఉందో ఇక్కడ భారత్ మండపం అనేది ఒకటి ఉందిరా. ఈ భారత్ మండపంలో ఈ పోటీలు అనేవి నిర్వహించబడతాయి. ఇది గుర్తుంచుకోండి. ఇగో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 మధ్యన. ఇక నెక్స్ట్ ముంబైలో జియోకి సంబంధించిన వరల్డ్ కన్వెన్షన్ ఉందిరా. ఎక్కడ అని అంటున్నాం, ముంబైలో. ఇప్పుడు ముంబై కూడా మనకు ఒక రాజధాని, దాని వాణిజ్య రాజధాని అని అంటాం. ఇగో ముంబై వాణిజ్య రాజధాని, ఇక్కడ జియో వరల్డ్ కన్వెన్షన్ అనేది ఉందిరా. వరల్డ్ కన్వెన్షన్ రైట్. సో వరల్డ్ కన్వెన్షన్ ఇగో ఇక్కడ కూడా ఈ పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా భారతదేశంలోని 2 నగరాలలో 2 వేదికలలో ఈ పోటీలు అనేవి నిర్వహించబోతా ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలోనే ఈ పోటీలు మిస్ వరల్డ్ పోటీలు లేదా ప్రపంచ సుందరి పోటీలు అనేవి జరగబోతూ ఉన్నాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. సో వీటిని గుర్తుంచుకోండి రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏమిటి అని అంటే నిన్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా. ఈ ప్రాణప్రతిష్ఠకి సంబంధించి మహారాష్ట్రలో కొందరు ఏం చేసినారు అని అంటే మహారాష్ట్ర చంద్రపూర్లో 33,258 దీపాలను ఒకేసారి వెలిగించారు. దీంతో ఏమైందని అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది వాళ్ళ పేరు నెలకొల్పడం జరిగింది. ఆ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. జస్ట్ ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడ అని అంటున్నాం, మహారాష్ట్రకి సంబంధించి చంద్రపూర్లో ఒకేసారి 33,258 దీపాలను వెలిగించినందుకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు లభించడం జరిగింది. ఇలా చోటు లభించినటువంటి అంశాన్ని మీరు జస్ట్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాయి. సో ఇలా మనం ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరిగిందిరా. సో ఒక్కసారి చూడండి, మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి పోటీలను గురించి మాట్లాడినాం. ప్రపంచ సుందరి పోటీలు భారతదేశంలో ఫిబ్రవరి 18 స్టార్ట్ అవ్వబోతున్నాయి. చూడాలనుకుంటే ఢిల్లీ లేదా ముంబై వెళ్ళండి. ఇక నెక్స్ట్ బోయింగ్ ఇండియా సెంటర్ అనేది బెంగళూరులో స్థాపించబడింది. ఇది ఇండియన్ ఏవియేషన్కి బాగా ఉపయోగపడబోతా ఉంది. ఇక సోషల్ అడ్వైజరీ ఆడిట్ బాడీ అనేది మొదటి సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వం అందించేటువంటి పథకాలలో సామాజిక తనిఖీల కోసం ఇది సమావేశం నిర్వహించింది. ఇక నెక్స్ట్ భారత్ నైజీరియా 6వ జాయింట్ కమిషన్ సమావేశం అనేది జరిగింది.
దీనికి భారత్ నుంచి జైశంకర్, నైజీరియా నుంచి యూసఫ్ టగ్గర్ గారు సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్య అంశాలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక నెక్స్ట్ సైక్లోన్ వ్యాయామం అనేది ఈ ఇండియా ఈజిప్ట్ మధ్యన జరుగుతూ ఉన్నాయి 2వ ఎడిషన్స్. సో మొదటి ఎడిషన్ భారతదేశంలో జరిగింది. ఇది మనకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరుగుతూ ఉంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అయోధ్య రామ మందిరానికి సంబంధించి దీనిలో ప్రధానంగా ఉపయోగించింది ఇసుకరాయి, ఉపయోగించింది ఇనుము ఉక్కు, నగర శైలితో నిర్మించారు. ఇగో దీని పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. పరాక్రమ దివాస్ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉందిరా. ఏకకాల ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడినాం. దీని మీద వచ్చినటువంటి హై లెవెల్ కమిటీ రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించినటువంటి కమిటీ. ఈ కమిటీ నిర్వహించినటువంటి ఒక ప్రచారానికి, పత్రికల ప్రచారానికి సంబంధించి 81% మంది దేశ ప్రజలు ఏమంటున్నారనంటే ఏకకాల ఎన్నికలకు వెళ్ళండి, 1967 ముందు అలానే నిర్వహించారు, ఇప్పుడు కూడా అలానే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందిరా. ఇక నెక్స్ట్ మనం మెంటర్షిప్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చినాం. ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ ఈఓ సిడిపిఓకి కానీ మీకు డైలీ షెడ్యూల్స్, దానికి సంబంధించిన మెటీరియల్స్, వాటి బేస్డ్గా ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మొత్తం 100 రోజుల కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని రన్ చేయడం జరుగుతూ ఉంది. చాలామంది విజయం సాధించడం చాలా ఈజీ అనుకుంటారు, టఫ్ అనుకుంటారు. బట్ ఈజీ కాదు, టఫ్ కాదు, ప్లాన్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా సాధించవచ్చు అని చెప్పేసి మనం ఏ సక్సెస్ స్టోరీ చూసినా కూడా అర్థమవుతుంది. సో అలాంటి ప్లాన్తో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని మీకోసం తీసుకురావడం జరిగింది. చాలామంది జాయిన్ అయ్యారు మన మిత్రులు. జాయిన్ కాని వారు ఉంటే జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ ఇదంతా నచ్చితే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి.